శ్రీమత్కామితదాయి కల్మషహరం దుర్దోషశాంతిప్రదం నానాయజ్ఞవిశేషలభ్యఫలదం భూదానతుల్యం నృణాం ఆరోగ్యమాయురభీష్టదం శుచికరం సంతానసౌఖ్యోదయం పుణ్యం కర్మ సుసాధనం శృతిహితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ శ్రవణం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయిట అని మనకి ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అంటే సమస్త కళ్యాణ గుణాలు కలుగుతాయి. అదేవిధంగా శత్రుదోషం తొలగుతుంది. అలాగే సంతాన సౌఖ్యోదయము, సంతానము చాలా విశేషంగా వృద్ధి చెందుతుంది. అలాగే మనకి భూదానతుల్యం రుణాం, అంటే పంచాంగ శ్రవణం చేసినంత మాత్రానే మనకి భూదానము యొక్క ఫలితం కూడా వస్తుంది. అలాగే గంగా స్నాన విశేష పుణ్యఫలదం కూడా దీనివల్ల కలుగుతుంది అని మనకి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అసలు ఈ ఉగాదిని మనం ఎందుకు జరుపుకుంటాము అన్న విషయాన్ని కనుక గమనించినట్లయితే, చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి. అంటే ఈ చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు సూర్యోదయ సమయంలో బ్రహ్మగారు ఈ సృష్టినంతటిని సృజింపజేశాడు. అంటే ఈ సృష్టినంతటిని సృష్టించారు. అలాగే కాల గణన కూడా ఈ రోజునే ప్రారంభమైంది. దీనికి సూచికగానే మనము ఉగాది పండుగని జరుపుకుంటాం. ఉగాది అంటే యుగ ఆది, ఉగ అంటే నక్షత్రము, నక్షత్రము యొక్క నడక ఈ రోజు నుంచి పునఃప్రారంభమవుతుంది. అంటే చంద్రుడి యొక్క గమనము, అంటే ఈ చైత్రమాసంతో ప్రారంభమయ్యేటటువంటి స్థితి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే భారతీయ ఖగోళ గణితమంతా ఏ విధంగా ఉంటుందయ్యా అంటే యుగాలు, మన్వంతరాలు, కల్పాలు, ఈ విధంగా కాలగణనంతా ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి అంటే బ్రహ్మగారి యొక్క ఆయుః ప్రమాణాన్ని లెక్కించడం. దాన్ని మనం సంకల్పంలో ప్రతిరోజు చెబుతూ ఉంటాం. ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్తాం. ఈ చెప్పడానికి మూల గ్రంథమైనటువంటి సూర్య సిద్ధాంతంలో ఈ కాలాన్ని ఎలా గణిస్తారు అన్న విషయాన్ని చెప్పారు. అది ఏ విధంగా ఉన్నది అంటే భారతీయ ఖగోళం అంతా చతుర్యుగాల మీద నిర్మితమైంది. అంటే 4 యుగాలు, కృత, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 యుగాల విషయంలోనే ఈ కాలమంతా ఉంటుంది. అంటే ఈ 4 యుగ ప్రమాణాలని కలిపితే దాన్ని మహాయుగము అని అంటాం. ఇక్కడ చూసినట్లయితే ఈ యుగ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే యుగస్య దశమో భాగశ్చతుస్త్రిద్వేగ సంగుణ అని శాస్త్రం తెలియజేస్తోంది. అంటే మహాయుగ ప్రమాణం ఎంత? 43,20,000 సంవత్సరాలు. దాంట్లో 10వ వంతు యుగస్య దశమో భాగ అంటే 4,32,000 సంవత్సరాలు ఏదైతే ఉందో, ఈ 4,32,000 సంవత్సరాలకి క్రమంగా మనము 4 తోటి, 3 తోటి, 2 తోటి, 1 తోటి, అంటే 4, 3, 2, 1 ఈ వీటితోటి గుణించాలి. గుణిస్తే క్రమంగా మనకి యుగ ప్రమాణాలు అనేవి వస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే కృతయుగ ప్రమాణము ఈ 4,32,000 సంవత్సరాలని 4 తోటి గుణించినట్లయితే మనకి కృతయుగ ప్రమాణం వస్తుంది. అంటే 17,28,000 సంవత్సరాలు. ఇక్కడ త్రేతాయుగ ప్రమాణం ఎంత? 12,96,000 సంవత్సరాలు. అలాగే ద్వాపర యుగ ప్రమాణం ఎంత? 8,64,000 సంవత్సరాలు. ఇక కలియుగ ప్రమాణాన్ని గనక చూసినట్లయితే 4,32,000 సంవత్సరాలు. ఇది చతుర్యుగము. ఈ 4 యుగాల యొక్క సమాహారమే మహాయుగము. యుగానాం సప్తతిస్సైక మన్వంతరమిహోచ్యతే అని శాస్త్రం. అంటే ఇలాంటి మహాయుగాలు 71 గనక అయినట్లయితే మనకి మన్వంతరము అని పిలువబడుతుంది. ఇలాంటి మన్వంతరాలు 14 గనక అయినట్లయితే ఒక కల్పము. ఇలాంటి కల్పాలు 2 గనక అయినట్లయితే బ్రహ్మకి ఒక రోజు. అంటే చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణో దినముచ్యతే అని శాస్త్రం. అంటే ఇందాక చెప్పినటువంటి ఆ మహాయుగ ప్రమాణాన్ని అది 1000 తోటి కనుక గుణించినట్లయితే మనకి బ్రహ్మగారికి ఒక పగటి కాలం ఎంత కాలం అయితే ఉంటుందో అంతకాలం వస్తుంది. అంటే చాలా పెద్ద కాలం అన్నమాట.
432 కోట్ల సంవత్సరాలుగా చెబుతారు. అలాగే అంతే ప్రమాణము రాత్రికాలం కూడా ఉంటుంది. ఈ రెండు కలిపితే బ్రహ్మకి ఒక పగలు, ఒక రోజు. ఇలాంటి రోజులు ఎన్ని అయినాయి, ఎన్ని సంవత్సరాలు బ్రహ్మకి గడిచినాయి అని చూసినట్లయితే బ్రహ్మకి ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తయినాయి. 51వ సంవత్సరంలో ఉన్నాం మనం. అంటే బ్రహ్మగారు 51వ సంవత్సరంలో ఆయన యొక్క వయసు కొనసాగుతోంది. ఇక సృష్టి ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 195,85,125 సంవత్సరాలు పూర్తయి 26వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. అంటే కలియుగం ప్రారంభమై 5,125 సంవత్సరాలు పూర్తయినాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడున్నాము, ఏ సంవత్సరంలో ఉన్నాము అని చూసినట్లయితే ప్రభవాది షష్ఠి సంవత్సర చక్రంలో మనకి 38వ సంవత్సరమైనటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రస్తుతం మనము ఈ ఉగాదిని జరుపుకుంటున్నాం. ఈ క్రోధినామ సంవత్సరం ఏం తెలియజేస్తోంది అన్న విషయాన్ని కనుక చూసినట్లయితే ఆ పేరులోనే మనకు అర్థమవుతోంది. క్రోధి అంటే కోపాన్ని కలిగించేది. అవిసంతతయః క్రోధి వత్సరే సస్యవృద్ధయః దంపత్యోర్వైరమన్యోన్యం నృపానాంచ పరస్పరం. అంటే ఈ క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితం ఏ విధంగా ఉంది అంటే దంపత్యోర్వైరమన్యోన్యం. ఎప్పుడూ దంపతులు కొట్టుకుంటూ ఉంటారట. అంటే కోపం వల్ల వచ్చేదేంటి, గొడవ. ఆ గొడవ వల్ల కొట్లాట మొదలవుతుంది. దంపత్యోర్వైరమన్యోన్యం నృపానాంచ పరస్పరం. అంటే రాజుల మధ్య కూడా ఎక్కువగా వైరం ఉంటుంది, వైరభావన ఎక్కువగా ఉంటుంది అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. ఈ సంవత్సర ఫలితంలోనే ఒక శుభ ఫలితాన్ని సూచించారు. అదేంటి, సస్యవృద్ధయః అవిసంతతయః క్రోధః వత్సరే సస్యవృద్ధయః. సస్యాలు అంటే ధాన్యము బాగా వృద్ధిగా ఉంటుంది, సమృద్ధిగా మనకి లభిస్తుంది అని మనకి అక్కడ శుభ ఫలితాన్ని సూచించారు. ఇక్కడ కోపభావాన్ని కలిగించేటటువంటి సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ అనుకూల ఫలితాలు పొందడానికై విష్ణు సహస్రనామంలో విష్ణువు యొక్క నామం ఒకటి ఉన్నది. అదేమిటి అంటే ఓం జితక్రోధాయ నమః. అంటే మనలో ఉన్నటువంటి ఆ క్రోధాది దుర్గుణాలని తొలగింపజేసి శాంతభావాన్ని కలిగించేటటువంటి దైవము విష్ణువు కాబట్టి ఆ విష్ణువు యొక్క నామాన్ని ప్రతి ఒక్కరూ ఈ విధంగా చదువుకున్నట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఆ నామం ఏమిటి అంటే ఓం జితక్రోధాయ నమః. ఈ నామాన్ని ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే మనకి కాస్త అనుకూలంగా లేదు, వారికి కాస్త ఆవేశం వస్తోంది అని అనిపించినప్పుడు ఈ నామాన్ని చదువుకోండి, మేలైన ఫలితాలు అందుకుంటారు. అదేవిధంగా మనకి సంవత్సర ఫలితాన్ని నిర్ణయించే క్రమంలో ఈ రాజాది నవనాయకుల యొక్క ఫలితాలు కీలకంగా ఉంటాయి. అంటే మనకి ఆ సంవత్సరం పంట ఎంత పండుతుంది, అలాగే ధాన్య జాతులు ఏవి వృద్ధిగా ఉంటాయి, మేఘాలు ఎలా వర్షిస్తాయి, ఈ మొదలైన అంశాలన్నీ ఈ నవనాయకులు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ చూసినప్పుడు నవనాయకుల్లో 7 నాయకత్వాలు అశుభగ్రహాలకి వచ్చాయి. కేవలం 2 నాయకత్వాలు మాత్రమే శుభగ్రహాలకు వచ్చాయి. అలా వచ్చినప్పుడు మనకి ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే గోచరిస్తూ ఉంటాయి. కారణం ఏంటి, అశుభగ్రహాలు ఎక్కువగా పరిపాలన చేస్తున్నాయి కాబట్టి అవి ఇచ్చేటటువంటి సహజ ఫలితం ఏమిటి అంటే అవి సహజంగా అశుభాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నుండి బయటపడాలి అని అంటే ఏ గ్రహం అయితే మనకి వ్యతిరేక ఫలితాన్ని ఇస్తోందో ఆ గ్రహాన్ని స్మరించుకోవడం, లేదా గ్రహరూపీ జనార్దన కాబట్టి ఆ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక రాజాది నవనాయకుల్లో వారి యొక్క ఫలితాల్ని కనుక చూసినట్లయితే రాజాది నవనాయకుల్లో రాజు కుజుడైనాడు. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాటి వారాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన సంవత్సరాన్ని పరిపాలిస్తూ ఉంటారు, ఆయనే రాజుగా ఉంటారు. ఇక్కడ చైత్ర శుద్ధ పాడ్యమి మంగళవారం అవుతోంది కాబట్టి అంటే కుజుడు నాయకత్వాన్ని వహిస్తున్నారు. కుజుడు సహజ పాపి కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఆయన ఏ విధమైన ఫలితాన్ని ఇస్తున్నారు అని అంటే అగ్నితస్కర రోగాస్యు నృప విగ్రహతాభృషం హతసస్యో బహువ్యాలో భౌమే వర్షాధిపే సతి అని అక్కడ శాస్త్రం తెలియజేస్తోంది. అంటే జనులందరూ అగ్ని తస్కర రోగాస్యు అంటే అగ్ని వల్ల, దొంగల వల్ల, అలాగే రోగాల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎక్కువగా భయభ్రాంతులకి గురవుతూ ఉంటారు. అలాగే హతసస్యో అంటే సస్యాలన్నీ నశిస్తాయి, సర్పభయం అధికంగా ఉంటుంది.
ఈ విధమైనటువంటి ఫలితాలు అక్కడ రాజైనటువంటి కుజుడు ఇస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ కుజుడిని ఆరాధించినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక క్రమంగా మనం మిగతా 8 నాయకత్వాల్ని చూద్దాం. ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో మంత్రి యొక్క ఫలితాన్ని చూస్తే మంత్రి శని అయినారు. ఆయన కూడా వ్యతిరేక గ్రహమే కాబట్టి తక్కువ పంట ఉంటుంది, మందవృష్టి ఉంటుంది, ప్రజలకు నిత్యము పీడనిచ్చేటటువంటి ఫలితాలని ఆయన ఇస్తున్నారు. ఇక సేనాధిపతి కూడా శని అయినారు, అలాగే సస్యాధిపతి కూడా కుజుడైనారు, ధాన్యాధిపతి చంద్రుడు, అంటే ధాన్యాధిపత్యము శుభగ్రహానికి వచ్చింది. చంద్రుడు ధాన్యాధిపతి అయితే ఆవులు సమృద్ధిగా పాలు ఇస్తాయి. తర్వాత జనులెల్లరూ వ్యాధి లేని వారిగా ఉంటారు, దేశము సుఖవంతంగా సంతోషంగా ఉంటుంది. అలాగే అర్ఘాధిపతి కనుక చూసినట్లయితే అర్ఘాధిపతి శని అయినాడు. శని అర్ఘాధిపతిగా ఉన్నప్పుడు నల్లని ధాన్యం ఏదైతే ఉంటుందో అది బాగా సమృద్ధిగా ఉంటుంది. అంటే ఉదాహరణగా చూసినట్లయితే మినుములు, నువ్వులు ఇత్యాది ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇక మేఘాధిపతి ఫలితము, శని మేఘాధిపతి అయినాడు. శని మేఘాధిపతి అయినప్పుడు మధ్యమంగా వర్షాలు ఉంటాయి, తక్కువ పంట ఉంటుంది. ఇక రసాధిపతి గురువు అయ్యాడు. గురువు రసాధిపతిగా ఉన్నప్పుడు సస్యానుకూలమగు వర్షాలు కురుస్తాయి. అంటే పంటకి ఎలా వర్షాలు కురవాలో ఆ విధమైనటువంటి వర్షాలు. కారణం ఎందుకు? ఇక్కడ గురువు శుభగ్రహం కాబట్టి శుభ ఫలితాలను ఇస్తున్నారు ఆయన. అలాగే దేశక్షేమము ఆరోగ్యముగా ఉంటుంది, చాలా చక్కటి ఫలితాలు అక్కడ గురువు ఇస్తున్నారు. రసాధిపతి గురువు అయినాడు. గురువు రసాధిపతి అయినప్పుడు సస్యానుకూలముగు వర్షాలు వస్తాయి, వృక్షాలు ఫలవంతమై దేశక్షేమాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ గురువు సహజ శుభగ్రహం కాబట్టి ఆయన రసాధిపతిగా ఉండి మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక నీరసాధిపతి కుజుడు నీరసాధిపతిగా ఉన్నప్పుడు ఎర్రని వస్తువులన్నీ బాగా సమృద్ధిగా ఉంటాయి. కస్తూరి, రాగి, ఎర్ర చందనము, పగడము, బంగారము, అగరు, కుంకుమ మొదలైన రసవస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం మీద నవనాయకుల్లో 2 నాయకత్వాలు మాత్రమే మనకి శుభగ్రహాలకు వచ్చాయి. మిగతా 7 నాయకత్వాలు అశుభగ్రహాలకు వచ్చాయి. అందులో 3 నాయకత్వాలు కుజుడు తీసుకున్నారు, 4 నాయకత్వాలు శనికి వచ్చాయి. అదేవిధంగా 1 నాయకత్వం ఏమో గురువుకి, 1 నాయకత్వం చంద్రుడికి. ఈ విధంగా వచ్చాయి కాబట్టి పాపగ్రహ నాయకత్వం ఎక్కువగా ఉన్న కారణం చేత ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే, అశుభ ఫలితాలే కలుగుతాయి అని క్రోధినామ సంవత్సర నవనాయకులు సూచిస్తున్నారు. ఇక ఉపనాయకుల యొక్క ఫలితాన్ని చూస్తే ఉపనాయకుల్లో కూడా మనకి 21 మంది ఉపనాయకులు ఉంటారు. అందులో 6 నాయకత్వాలు శుభగ్రహాలకి, 15 నాయకత్వాలు అశుభగ్రహాలకు వచ్చాయి. ఇక్కడ కూడా మనకి వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి అనుకూల ఫలితాలు రావాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరము అత్యధికంగా నవనాయకుల్లోనూ అలాగే ఉపనాయకుల్లోనూ ఎక్కువగా అశుభగ్రహాలు ఉన్న కారణం చేత ప్రతి ఒక్కరూ దేశక్షేమం కోసమై ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం, అలాగే ఓం జితక్రోధాయ నమః అనే నామాన్ని ప్రతి ఒక్కరూ జపించడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. క్రోధినామ సంవత్సరంలో పశునాయకుడు విషయాన్ని కనుక చూసినట్లయితే ఈ పశునాయకుడు యముడైనాడు. ఎప్పుడైతే కుజుడు రాజుగా వ్యవహరిస్తారో అప్పుడు పశునాయకుడు యముడుగా ఉంటారు. యముడు పశునాయకుడు అయినప్పుడు పశునాశనం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయదారులు అలాగే పశు సంపద కలిగి ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరము రేవా నదికి అంటే నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్న కారణం చేత మే 1వ తారీఖు నుండి నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి బుధవారం నుండి వైశాఖ శుద్ధ పంచమి ఆదివారం వరకు సార్ధత్రికోటి తీర్థరాజ సహిత రేవా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఇక మౌఢ్యమి విషయాలు. గురువు అలాగే శుక్రుడు ఈ 2 గ్రహాలకి ఎక్కువగా మౌఢ్యమి దోషం ఉంటుంది. కారణం ఏంటంటే ఈ 2 గ్రహాలు శుభగ్రహాలు, ముహూర్తాల్లో
ముహూర్త చక్రాల్లో ఈ 2 గ్రహాల యొక్క బలాలు కీలక పాత్రని పోషిస్తుంటాయి కాబట్టి ఎప్పుడైతే అంతరిక్షంలో ఇవి అస్తమిస్తాయో ఆ సమయంలో ఎటువంటి శుభకార్యాలు ఉండవు. మరి గురువు ఎప్పుడు అస్తమిస్తున్నారు అని అంటే మే 3వ తారీఖున అస్తమించి అలాగే జూన్ 3వ తారీఖున ఉదయిస్తున్నారు. అంటే మే 3 నుండి జూన్ 3 వరకు ఈ గురువు యొక్క మౌఢ్యమి ఉంటుంది. అంటే శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ దశమి శుక్రవారం నుండి వైశాఖ బహుళ ద్వాదశి సోమవారం వరకు గురు మౌఢ్యమి ఉన్నది. అలాగే శుక్రమౌఢ్యమిని కనుక చూసినట్లయితే ఏప్రిల్ 28 నుండి జూలై 11వ తారీఖు వరకు ఈ శుక్రమౌఢ్యమి ఉన్నది. అంటే అత్యధిక కాలము, దాదాపు చాలా నెలలు ఈ శుక్రమౌఢ్యమి కనిపిస్తోంది. క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ పంచమి నుండి ఆషాఢ శుద్ధ పంచమి వరకు శుక్రమౌఢ్యం ఉంది. అంటే మనకి మొత్తం మీద చూసినట్లయితే ఏప్రిల్ 28 నుండి జూలై 11 వరకు ఇక్కడ వివాహాది శుభముహూర్తాలు ఈ సంవత్సరము లేవు. కారణం ఏంటి? గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి 2 కలిసి వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరము ఈ కాలంలో ఇప్పుడు చెప్పినటువంటి కాలంలో ఎక్కడ శుభముహూర్తాలు లేవు. ఇక వాస్తుకర్తరి కూడా మౌఢ్యమిలోనే వెళ్ళిపోతుంది. మే 5 నుండి మే 28 వరకు వాస్తుకర్తరి ఉంటుంది. ఇక దేశ రాష్ట్ర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు ఇక్కడ వర్షలగ్న జగల్లగ్న ఫలితాల రూపంలో మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ వర్షలగ్న ఫలితాన్ని కనుక చూసినట్లయితే వర్షలగ్నము ధనుర్లగ్నమైంది. అంటే శుభగ్రహ లగ్నము ఎప్పుడైతే లగ్నంగా ఉంటుందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే లగ్నాత్తు పంచమ స్థానంలో బుధ గురువు యొక్క స్థితి, చతుర్థ స్థానంలో రాహువు చంద్రుడు రవి శుక్రుల యొక్క స్థితిగతులు ఉన్నాయి. తృతీయ స్థానంలో కుజుడు శని ఈ 2 గ్రహాలు తృతీయంలో ఉన్నాయి. దశమ కేంద్రంలో కేతువు. ఈ విధంగా వర్షలగ్నం ఉన్నది. అలాగే జగల్లగ్నాన్ని కనుక చూసినట్లయితే జగల్లగ్నం కూడా ధనుర్లగ్నంతో ఉన్నది. అలాగే సప్తమంలో చంద్రుడు, పంచమంలో రవిగురులు, చతుర్థంలో బుధ శుక్ర రాహువులు, తృతీయ స్థానంలో కుజశనులు, అలాగే దశమ కేంద్రంలో కేతువు. ఇక్కడ మనకి వర్షలగ్నము జగల్లగ్నము 2 కనుక పరిశీలన చేసినట్లయితే అత్యధిక గ్రహాలు శుభరాశుల్లో ఉన్న కారణం చేత అధిక శుభాలే గోచరిస్తున్నాయి. లగ్నాధిపతి పంచమంలో అధిమిత్ర రాశిలో మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. ప్రభుత్వం చక్కటి పాలన ప్రజలకు అందిస్తుంది. ప్రజలు ఆరోగ్యంగా సుభిక్షంగా ఉంటారు. లగ్నంపై దేవగురువైన బృహస్పతి దృష్టి వల్ల ప్రజలు శుభ ఫలితాలను అందుకుంటారు. ధనధాన్య వృద్ధిచే సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది. లగ్నాదిగా 12 మాసాల ఫలితాలు కనుక చూసినప్పుడు అంటే ఇప్పుడు లగ్నము చైత్రమాసంగా అలాగే ద్వితీయ భావము వైశాఖ మాసంగా ఈ విధంగా చూసినప్పుడు జ్యేష్ఠ మాసంలో అనుకూలత తక్కువగా ఉంటుంది. కారణం ఏంటి? ఇక్కడ తృతీయ స్థానమైనటువంటి కుంభరాశిలో అంటే లగ్నము ధనుర్లగ్నమైంది. ధనుస్సుకి 3వ రాశిలో మనకి కుంభంలో కుజశనుల యొక్క అక్కడ ఆ యోగము అనుకూలంగా లేదు. కుజుడు శని యొక్క స్థితి అనుకూలంగా లేదు కాబట్టి జ్యేష్ఠ మాసంలో అనుకూలత తక్కువగా ఉంటుంది. శ్రావణ మాసంలో మంచి ఫలితాలు ఉంటాయి. వర్షలగ్నాతో సప్తమ శుద్ధి ఉంది. సప్తమాధిపతి పంచమంలో ఉన్నందున ధాన్య జాతులు బాగా వృద్ధి చెందుతాయి. ద్వితీయ ద్వాదశ స్థాన శుద్ధి ఉన్న కారణం చేత సుభిక్షంగా ఉంటుంది. తృతీయంలో తన స్వరాశిలో శని భగవానుడు మంచి ఫలితాలను ఇస్తున్నారు. రవాణా సమాచార పత్రికా రంగము ఇతర దేశాలతో ఒప్పందాలు దౌత్య సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారకారకుడైనటువంటి బుధుడు సప్తమాధిపతి అయి పంచమంలో మంచి ఫలితాలను ఇస్తున్నారు. అంటే వ్యాపారస్తులకు చాలా యోగ్యమైన కాలంగా మనం చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు విదేశీ వాణిజ్యము శుభప్రదంగా ఉంటుంది. లాభాధిపతి కుజుడు చతుర్థంలో ఉచ్చస్థానంలో ఉండి మేలైన ఫలితాలను ఇస్తున్నారు. అలాగే వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందించే విధంగా శుక్రుడు సహకరిస్తున్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. పంటలు బాగా పండుతాయి. విద్యాలయాలు బాగా వృద్ధి చెందుతాయి. భాగ్యాధిపతి చతుర్థంలో అధిమిత్ర రాశిలో ఉండడం వల్ల దీర్ఘకాలిక ప్రణాళికలు సఫలమవుతాయి. అలాగే న్యాయ వ్యవస్థ బలంగా ఉంటుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి.
ఆలయాల అభివృద్ధి, దైవబలము ఉంటుంది. పంచమ వ్యయాధిపతి తృతీయ స్థానంలో శత్రు రాశిలో ఉన్న కారణం చేత అంతర్గత శత్రువుల వల్ల ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మనకి అంటువ్యాధుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం అంతా అనుకూలత సిద్ధిస్తుంది. ఇక దేశవ్యాప్త ఫలితాన్ని సూచించేటటువంటి చక్రం జగత్ లగ్నం. ఈసారి జగల్లగ్నం ధనుర్లగ్నమే అయింది. ధనుర్లగ్నాతు పంచమ స్థానంలో దేవగురువైనటువంటి బృహస్పతి లగ్నాన్ని చూస్తూ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. అలాగే చతుర్థంలో బుధ శుక్రుల యొక్క స్థితి, సప్తమ స్థానంలో చంద్రుడు, అలాగే దశమంలో కేతువు, గ్రహాలన్నీ అనుకూల స్థానాల్లో ఉన్నాయి. ఎక్కడ మనకి వ్యతిరేక స్థానాల్లో, దుస్థానాల్లో ఎక్కడా గ్రహాలు లేవు. దేశ సార్వభౌమాధికారము, సమగ్రత, రక్షణ విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. భాగ్యభావంపై గురు దృష్టి చాలా బ్రహ్మాండంగా ఉంది, భాగ్యయోగాన్ని ఇస్తోంది. ద్వితీయ పంచమాధిపతుల యొక్క కలయిక ఆర్థిక అభివృద్ధిని సూచించే విధంగా ఉన్నది. అదేవిధంగా ప్రపంచ దేశాలతో సంబంధాలు బలపడతాయి. భారతదేశ ఖ్యాతి దశ దిశల వ్యాప్తి చెందుతుంది. స్వదేశీ ఉత్పత్తులు పెరుగుతాయి. జనసామాన్యంలో నిత్యావసర వస్తువులు ఉంటాయి. అంటే ఇక్కడ మనకి అంతా శుభప్రదంగానే ఉన్నది అని మనకి గోచరిస్తుంది. కారణం ఏంటంటే అత్యధిక గ్రహాలు శుభస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు విశేషమైనటువంటి శుభాలే ఆ గ్రహాలు ఇస్తూ ఉంటాయి. షష్ఠస్థానాధిపతి శుక్రుడు ఉచ్చస్థానంలో సత్ఫలితాలను ఇస్తున్నారు. శత్రువులపై విజయాన్ని ఇచ్చే విధంగా ఉన్నది. ప్రభుత్వంలో అధికారుల యొక్క పరిపాలన చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సహజంగా క్రోధినామ సంవత్సరంలో క్రోధత్వము ఉంటుంది కాబట్టి అధికారుల మధ్య సహజంగా కోపాన్ని కలిగించేటటువంటి వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఇగోస్కి పోకుండా జాగ్రత్తగా పరిపాలన చేసినట్లయితే ప్రజలందరూ చాలా సుభిక్షంగా వారి వారి జీవితాల్లో అనుకూలతని పొందుతారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రధానంగా మనకి రాశి ఫలితాన్ని కనుక చూసినట్లయితే ఈ సంవత్సర ఫలితాన్ని నిర్ణయించే క్రమంలో పెద్ద గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువుల యొక్క సంచారం కీలక పాత్రని పోషిస్తూ ఉంటాయి. అంటే స్థూలంగా మనం చూసినప్పుడు ఈ గ్రహాల యొక్క సంచారమే ఈ రాసుల యొక్క ఫలితాలుగా మనం చెబుతాం. ఇక్కడ క్రోధినామ సంవత్సరంలో గురువు యొక్క సంచారము వృషభ రాశిలో అధిక కాలం కొనసాగుతుంది. అంటే మే 1వ తారీఖు నుండి గురువు వృషభంలో సంచారం చేస్తూ ఉంటారు. అలాగే సంవత్సరం అంతా శని భగవానుడు కుంభరాశిలో ఉన్నారు. అదేవిధంగా రాహువు మీనంలో, కేతువేమో కన్యారాశిలో వారి వారి సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చూసినప్పుడు క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి విశేష శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కారణం ఏంటంటే ద్వితీయ స్థానంలో గురు సంచారము చాలా గొప్పగా యోగిస్తోంది మే 1వ తారీఖు నుండి. అలాగే గత కొంతకాలంగా లాభంలో శని భగవానుడు చాలా చక్కటి శుభాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా 6వ రాశిలో ఉన్నటువంటి కేతువు కూడా అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యంచ ధనాగమ, ధర్మవ్యయం, మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు అంటే ధనస్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తారు. అలాగే మనస్సౌఖ్యాన్ని ఇస్తారు. చాలా చక్కటి శుభ ఫలితాలని కుటుంబ పరంగా ఇస్తారు గురువు గారు. అదేవిధంగా లాభంలో శని ఉన్నప్పుడు ఉద్యోగంలో మేలైన ఫలితాలను ఇచ్చే విధంగా శని ఫలితాలను ఇస్తూ ఉంటారు. ఆరోగ్యం, అర్ధలాభశ్చ, స్త్రీపుత్ర సుఖవర్ధనం, చిత్తశుద్ధిరభీష్టార్థం, ఏకాదశ గతేశనౌ. ఇక్కడ చాలా చక్కటి శుభయోగాలు శని ఇస్తున్నారు. చిత్తశుద్ధి, అలాగే ఆరోగ్యము, అర్ధలాభము, అదేవిధంగా అభీష్ట సిద్ధి. అంటే ఏదైతే పనులు అనుకుంటామో ఆ పనులన్నీ నెరవేరే విధంగా శని అనుగ్రహిస్తున్నారు. అదేవిధంగా కేతువు కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తున్నారు. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి, మేషరాశిలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఓవరాల్గా మనం చూసినట్లయితే 4 గ్రహాల్లో ఇక్కడ 75% అంటే 3 గ్రహాలు శుభాన్ని ఇస్తున్నాయి కాబట్టి 75% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కేవలం ఒకే ఒక గ్రహం మనకి అనుకూలంగా లేదు. రాహువు ఒక్కటే యోగించట్లేదు కాబట్టి రాహువు యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.
వివాహం కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో మేషరాశిలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం ప్రయత్నం చేసినట్లయితే ద్వితీయ గురుబలం చేత అనుకూలత సిద్ధిస్తుంది. అలాగే విద్యార్థులకి అనుకూలమైన కారణం గురుబలం అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అదేవిధంగా ప్రయాణాల్లో అనుకూలత సిద్ధిస్తుంది. మానసిక ప్రశాంతత కోసమై అలాగే దైవబలం పెరగడం కోసమై చేసేటటువంటి తీర్థయాత్రలు బాగా అనుకూలిస్తాయి. అందులో ఎక్కడా ఇబ్బంది ఉండదు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కూడా ఉంటుంది. ఇక మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా ఏ దైవాన్ని ఆరాధించాలి అని చూస్తే ఈ సంవత్సరం రాహువు యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ దుర్గారాధన కనుక చేసినట్లయితే మేషరాశి వారికి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు కనుక చూసినట్లయితే మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉన్న కారణం చేత ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అలాగే రాజపూజ్యము అంటే సమాజంలో గౌరవ మర్యాదల్ని తెలియజేసేటటువంటి సంఖ్య రాజపూజ్యము అది 4 సూచిస్తుంది. అలాగే అవమానం 3. కాబట్టి రాజపూజ్యం అధికంగా ఉంది, ఇబ్బంది లేదు. కేవలం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే వచ్చినది ఎక్కడా ఖర్చు కాకుండా అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందుతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభరాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఇక్కడ ఆదాయ వ్యయాల్లో వ్యయం అధికంగా ఉంది. అలాగే రాజపూజ్య అవమానాల్లో రాజపూజ్యం అధికంగా ఉంది. కాబట్టి దానికి అనుకూలంగా ముందుకు వెళ్ళాలి. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక్కడ ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అలాగే రాజపూజ్యం అధికంగా ఉంది కాబట్టి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే విధంగా ఉంటుంది కాలమంతా. కాబట్టి మంచి కార్యాలు చేయడానికి ఇది శుభకాలముగా గోచరిస్తోంది. ఏకాదశంలో రాహుగ్రహం అనుకూలంగా ఉంది. అలాగే గురువు యొక్క స్థితి కనుక చూసినట్లయితే ద్వాదశంలో గురువు యొక్క స్థితి అనుకూలంగా లేదు సంవత్సర ప్రారంభంలో. అలాగే మే 1వ తారీఖు నుండి జన్మరాశిలోకి గురువు వస్తారు కాబట్టి అది కూడా అనుకూలించట్లేదు. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా దశమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా అనుకూలంగా లేరు. కాబట్టి సంవత్సరం అంతా ఒకే గ్రహం అనుకూలంగా ఉంది, అది రాహువు. కాబట్టి బాగా శ్రమ చేసి పనిచేసినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఆచితూచి ముందుకు సాగాలి. కారణం ఏంటంటే గురువు అనుకూలంగా లేరు, అలాగే శని కూడా అనుకూలంగా లేరు. ఎప్పుడైతే గురువు అనుకూలంగా ఉండరో అప్పుడు అదృష్టం తక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగంలో మనకి స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే జన్మరాశిలోకి గురువు వస్తారో అప్పుడు స్థానచలనం ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో నష్టపోకుండా చూసుకోవాలి. బుద్ధి చాంచల్యం వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతాయి, అలా ఎదురు కాకుండా చూసుకోవాలి. అంటే బాగా పట్టుదలతో పనిచేస్తూ ఏకాగ్రతతో ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక విద్యార్థుల విషయాన్ని కనుక చూసినట్లయితే వృషభ రాశి వారికి గురుబలం తక్కువగా ఉన్న కారణం చేత ఏకాగ్రతగా బాగా కాన్సన్ట్రేషన్గా చదివినట్లయితే విద్యార్థులకి అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. వివాహం కాని వారికి గురుబలం తక్కువగా ఉన్న కారణం చేత విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసినట్లయితే దైవబలం పెరిగి వారికి వివాహ యోగ్యత వివాహ సిద్ధి కలుగుతుంది. మమ అతిశీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కరిష్యే, ఇది సంకల్పం చెప్పి ప్రతిరోజు విష్ణు సహస్రనామం కనుక చేసినట్లయితే వృషభరాశి వారికి దైవబలం పెరుగుతుంది. అలాగే శని కూడా అనుకూలంగా లేరు కాబట్టి శని ఎప్పుడైతే అనుకూలంగా ఉండరో అప్పుడు బాగా ఉత్సాహంగా పనిచేయాలి. అంటే శని బద్ధకాన్ని ఇస్తూ ఉంటారు. ఆ బద్ధకం లేకుండా ఉత్సాహంగా మనం పనిచేసినట్లయితే బాగా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. పట్టుదలతో ముందుకు సాగాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వారు. ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారు ఏ గ్రహాలని ధ్యానం చేయాలి అంటే గురువు, శని, అలాగే కేతువు.
ఇక్కడ ఈశ్వరారాధన ఈ సంవత్సరము వృషభ రాశి వారిని బాగా కాపాడుతుంది. మిథున రాశి వారి ఫలితాన్ని చూస్తే మిథున రాశి వారికి ఆదాయము వ్యయము 2 సరిసమానంగా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఇక్కడ మిథున రాశి వారి గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే మే 1వ తారీఖు నుండి ఇక్కడ వ్యయస్థానంలో గురు సంచారం జరుగుతోంది కాబట్టి శుభమూలకంగా ఉండేటటువంటి ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆచితూచి ఖర్చులు చేయాలి. అదేవిధంగా దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు మనస్సౌఖ్యాన్ని, ఆనందాన్ని, అభీష్ట సిద్ధిని, అలాగే సుఖభోజనాన్ని, కర్మసిద్ధి ఫలాన్ని వీటిని ఇస్తున్నారు. కాబట్టి దశమంలో ఉన్నటువంటి ఆ రాహువు యొక్క ఫలితం అనుకూలంగా ఉంది. ఇక చతుర్థంలో ఉన్నటువంటి కేతు అనుకూలంగా లేరు. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. కేవలం రాహు ఒకటే ఇక్కడ మిథున రాశి వారిని కాపాడుతోంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. కేవలం 25% మాత్రమే ఇక్కడ గ్రహబలం అనుకూలంగా ఉన్నది. చేపట్టే పనుల్లో బాగా శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. విద్యార్థులు మే 1వ తారీఖు వరకు అనుకూలంగానే ఉంది గురుబలము. మే 1 తర్వాత బాగా శ్రద్ధగా చదువుకోవాలి. ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే దేవగురువైనటువంటి బృహస్పతి ద్వాదశంలో ఉంటారో అప్పుడు జ్ఞాపక శక్తి పెంచుకునే విధంగా మనం సాధన చేసుకోవాలి. అంటే ప్రతిరోజు ఉదయమే లేచి ఓం ఐం సరస్వత్యై నమః ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని గనక ఒక 10 నిమిషాల సేపు చదువుకున్నట్లయితే విద్యార్థులకి చాలా గొప్ప శుభ ఫలితాలు అందుతాయి. దానికి అనుగుణంగా వారికి ఆ విద్యలో బాగా వృద్ధి కలుగుతుంది, చదివింది గుర్తుంటుంది. అదేవిధంగా భాగ్యంలో ఉన్నటువంటి శని కూడా యోగించట్లేదు కాబట్టి శని ఎప్పుడైతే యోగించరో వృత్తి ఉద్యోగాల్లో కాస్త శ్రమ అధికంగా ఉంటుంది. అంటే చేసేటటువంటి పనిలో అక్కడ స్పష్టత లోపించకుండా చూసుకోవాలి. బాగా ఏకాగ్రతగా మనం ఆ పనిలో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ద్వాదశంలో గురువు, చతుర్థంలో కేతువు అనుకూలించట్లేదు కాబట్టి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి, మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. విదేశీ యోగం కోసం ప్రయత్నం చేసేవారు కాస్త బాగా కృషి చేయాలి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా ఎక్కడా నిరుత్సాహం లేకుండా ఉత్సాహంతో ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఆ వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలత సిద్ధిస్తుంది. ప్రధానంగా గురువు అనుకూలంగా లేరు కాబట్టి గురుధ్యానము అంటే నవగ్రహాల్లో దేవానాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఈ గ్రహ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే గురువు యొక్క బలం పెరుగుతుంది. తద్వారా మనకి ఆ చేసేటటువంటి ప్రయత్నంలో అనుకూలత సిద్ధిస్తుంది. గురువు దేనికి కారకుడు? గురునా దేహపుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద అని శాస్త్రం. అంటే గురువు అదృష్టాన్ని ఇచ్చేటటువంటి గ్రహం, అలాగే ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి గ్రహం, దేహపుష్టి, బుద్ధి వీటన్నిటిని ఇస్తారు. కాబట్టి ఆ గురువు యొక్క బలం తగ్గినప్పుడు గురు ధ్యానం చేసుకోవాలి. అలాగే మనకి 9వ రాశిలో శని కూడా అనుకూలంగా లేరు కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి వారు మొత్తం మీద ఈ సంవత్సరము కేవలం రాహు ఒక్కడే అనుకూలంగా ఉన్నారు, మిగతా 3 గ్రహాలు యోగించట్లేదు. కాబట్టి ఆ 3 గ్రహాలని ఎక్కువగా ఆరాధన చేసినట్లయితే విశేష శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం మొత్తము మిథున రాశి వారు శివారాధన, అలాగే గణపతి ఆరాధన, కేతు అనుకూలంగా లేరు కాబట్టి ఆటంకాలు, విఘ్నాలు అధిగమించాలి అని అంటే గణపతి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారికి లాభస్థానంలో గురువు సంచారం అనుకూలంగా ఉంది. అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క బలం అనుకూలంగా లేదు. అలాగే తృతీయంలో ఉన్నటువంటి కేతువు అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా 9వ రాశిలో ఉన్నటువంటి రాహువు కూడా యోగించట్లేదు. ఇక్కడ లాభంలో ఉన్నటువంటి గురువు విశేషమైనటువంటి యశస్సుని, విజయాన్ని, శత్రునాశాన్ని, అలాగే మంత్రసిద్ధిని వీటన్నిటిని ఇస్తున్నారు. కీర్తి, వృద్ధి. ఇక్కడ లాభంలో ఉన్నటువంటి దేవగురువైనటువంటి బృహస్పతి
కీర్తి వృద్ధిని, తేజస్సుని, సర్వత్ర విజయాన్ని, సుఖాన్ని, శత్రునాశనాన్ని, మంత్రసిద్ధిని ఇస్తున్నారు. అలాగే తృతీయంలో ఉన్నటువంటి కేతువు కూడా మంచి ఫలితాలను ఇస్తున్నారు. అంటే సౌభాగ్యము, ధనలాభము, ఆరోగ్యము, కీర్తి, వినోదము మొదలైన శుభ ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ గురుబలం అనుకూలంగా ఉంది కాబట్టి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలుగా గోచరిస్తోంది. ఈ సంవత్సరం వివాహం అవుతుంది. విదేశీ ప్రయత్నాలు యోగిస్తాయి. సర్వత్ర శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక అష్టమంలో ఉన్నటువంటి శని అనుకూలంగా లేరు కాబట్టి కార్యభంగము, విరోధము, వ్యాధి, ధన నష్టము ఇవి శని భగవానుడు అష్టమంలో ఇస్తారు. ఈ ఫలితాలని అధిగమించాలి అని అంటే శని ధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలి. అదేవిధంగా రాహువు యొక్క బలం కూడా అనుకూలంగా లేదు కాబట్టి రాహువు యొక్క ధ్యానం కూడా చేసుకోవాలి. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారి ఆదాయ వ్యయాలను కనుక చూసినట్లయితే ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కాబట్టి రాజపూజ్య అవమానాలు సరిసమానంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఆదాయం అత్యధికంగా ఉంది కాబట్టి చాలా చక్కటి ఆదాయ వనరులు సమకూరుతాయి కర్కాటక రాశి వారికి. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యము, అవమానము 2, 2. సింహరాశి వారి గ్రహబలాన్ని చూసినట్లయితే భాగ్య బృహస్పతి యోగము కేవలం మే 1వ తారీఖు వరకు ఉంది. ఆ తర్వాత ఆ గురుబలం కూడా తగ్గి అక్కడ గ్రహబలం వ్యతిరేకంగా సూచిస్తోంది. ఇక్కడ గురువు, శని, రాహుకేతువులు ఈ 4 గ్రహాలు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో మధ్యమ ఫలితాలు ఉన్న కారణం చేత ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. విద్యార్థులు చాలా ఏకాగ్రతగా చదువుకోవాలి. అలాగే వివాహం కాని వారికి వివాహ యోగ్యత, వివాహ అనుగ్రహం సిద్ధించాలి అని అంటే గురు ధ్యానము అలాగే విష్ణు సహస్రనామ పారాయణము చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కన్యారాశి వారి ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు చూస్తే ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యం 5, అవమానము 2. అంటే అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. ఇక్కడ ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్న కారణం చేత వచ్చిన ఆదాయము ఖర్చు కాకుండా జాగ్రత్తలు చేసుకోవాలి. ఇక్కడ గ్రహబలం కూడా అనుకూలంగా ఉంది. భాగ్యంలో బృహస్పతి అనుకూలంగా ఉన్నారు. అలాగే 6వ రాశిలో ఉన్నటువంటి శని బాగున్నారు. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహువు మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు. అంటే కొద్దిగా శుభము, కొద్దిగా అశుభము ఇచ్చే విధంగా ఆయన ఇస్తున్నారు. అలాగే జన్మరాశిలో కేతువు ఇక్కడ అనుకూలంగా లేరు. ఇక్కడ గ్రహబలము 50% శ్రేష్టమైన ఫలితాలుగా గోచరిస్తోంది కాబట్టి కన్యారాశి వారికి విశేషమైనటువంటి గ్రహబలము ఇక్కడ సూచిస్తోంది. చేసేటటువంటి పనిలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పదవీ లాభం ఉన్నది. అలాగే భాగ్య బృహస్పతి ఎప్పుడైతే ఉంటుందో మన రాశి పైన అంటే కన్యారాశి పైన ఆ గురువు యొక్క దృష్టి ఉంటుంది. ఎప్పుడైతే గురుదృష్టి ఉంటుందో విశేషమైనటువంటి లాభాలు, అదృష్టము, ఆర్థికంగా అభివృద్ధి ఇవన్నీ కలుగుతాయి. వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఈ సంవత్సరం ఉన్నది. అలాగే విదేశీ యోగం కూడా ఉంది. అలాగే కొత్తగా ఇల్లు నిర్మించాలి అని ప్లాన్ చేసేవారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. మొత్తం మీద కన్యారాశి వారికి చాలా విశేషమైన యోగాలు కనబడుతున్నాయి. ఇక్కడ కేవలము ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి ప్రతిరోజు రాహుకేతువుల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవడం, అలాగే దుర్గారాధనతో పాటుగా గణపతి ఆరాధన చేసినట్లయితే కన్యారాశి వారికి చక్కటి ఫలితాలు సిద్ధిస్తాయి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఇక్కడ ఆదాయం తక్కువగా ఉంది. అలాగే రాజపూజ్యం కూడా తక్కువగా ఉంది. కాబట్టి చాలా ఆచితూచి ముందుకు సాగాలి తులారాశి వారు. ఇక గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే కేవలం ఒకే గ్రహం అనుకూలంగా ఉంది. 6వ రాశిలో ఉన్నటువంటి రాహువు వీరిని రక్షిస్తున్నారు సంవత్సరం అంతా. ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుబలం అనుకూలంగా లేదు. అలాగే ఇక్కడ శని కూడా పంచమ స్థానంలో కార్య విఘ్నాన్ని ఇస్తున్నారు. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఇక్కడ ధన నష్టాన్ని, శత్రుభయాన్ని, నేత్ర రోగాన్ని ఇక్కడ ఆయన ఫలితాలను ఇస్తున్నారు. అదేవిధంగా గురువు అష్టమంలో ఉండి చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం, అంటే చోరుల వల్ల, అగ్ని వల్ల, నృపుల వల్ల అంటే రాజుల వల్ల మనకి ఆ భయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాహువు యొక్క ఫలితాలు ఒకటే బాగున్నాయి తులారాశి వారికి. అంటే ధైర్యబుద్ధి, అంటే బాగా
ధైర్యంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. భూలాభాలు కలుగుతాయి. అంటే ఇప్పుడు చేసేటటువంటి ఆ పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి అనుకూలంగా ఇచ్చే విధంగా రాహువు ఇస్తున్నారు. 1-2 సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని పెట్టుబడులు చేయండి. ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి గురువు అనుకూలంగా లేరు కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా ఏకాగ్రతగా చదువుకోవాలి. అదేవిధంగా వివాహం కాని వారికి ఇక్కడ గురుబలం లేదు కాబట్టి వివాహం కాని వారికి ఇక్కడ కష్టకాలంగా ఉంటుంది. వివాహ యోగం తక్కువగా ఉంది కాబట్టి ఉత్సాహంగా ప్రయత్నాలు చేయాలి. అలాగే విదేశీ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే తులారాశి వారు బాగా ఏకాగ్రతగా విదేశీ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఏకాగ్రత అని ఎందుకు చెప్తున్నామంటే 3 గ్రహాలు వ్యతిరేకంలో ఉన్నాయి. కేవలం 25% మాత్రమే తులారాశి వారికి అనుకూలత కనబడుతోంది. ఇక్కడ ప్రధానంగా గురువు, శని, అలాగే కేతువు ఈ 3 గ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఇక్కడ ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం అధికంగా ఉంది, రాజపూజ్యం తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా చూసుకోవాలి. అంటే దానికి అనుగుణంగా మనం గంభీరంగా ఉండాలి. ఇక్కడ వృశ్చిక రాశి వారి గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే సప్తమంలో ఉన్నటువంటి గురుబలము ఇక్కడ మే 1వ తారీఖు నుండి అనుకూల ఫలితాలను ఇస్తోంది. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా విశేషమైన యోగాన్ని ఇస్తోంది. మొత్తం మీద 50% శుభ ఫలితాలు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ గురుబలం అనుకూలంగా ఉంది కాబట్టి విద్యార్థులకు చాలా శుభకాలంగా చెప్పచ్చు ఈ సంవత్సరం. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఉన్నది, విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా ఆర్థికంగా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. శని అనుకూలంగా లేరు కాబట్టి శని అర్ధాష్టమ శని దోషాన్ని ఇస్తున్నారు. వాతరోగము, మనస్తాపము, స్థానచలనము, అనారోగ్యము ఈ విధమైనటువంటి అనారోగ్య ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి అశుభ ఫలితాలు ఇస్తున్న కారణం చేత శని యొక్క ధ్యానం చేసుకోవాలి. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి రాహువు అకాల భోజనాన్ని అంటే సమయానికి నిద్రాహారాలు లేకుండా చేస్తారు కాబట్టి ఆ రాహు యొక్క ధ్యానం చేసుకుంటూ సమయానికి నిద్రాహారాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారికి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ధనుసు రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో విశేషమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక్కడ 2 అంటే ఆదాయం ఎక్కువగానే ఉంది, రాజపూజ్యం ఎక్కువగానే ఉంది కాబట్టి విశేషమైన ఫలితాలు ఇక్కడ ధనుసు రాశి వారు అందుకోబోతున్నారు. ఇక గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే తృతీయంలో శని భగవానుడు గత కొంతకాలంగా అనుకూలంగా ఉన్నారు. అలాగే దశమంలో ఉన్నటువంటి కేతువు కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ శని స్త్రీ సౌఖ్యాన్ని, సంతోషాన్ని, చాలా చక్కటి బుద్ధిని, కార్యముల యందు విజయాన్ని, స్వస్థాన ప్రాప్తిని, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. అలాగే కేతువు కూడా సంతోషాన్ని, భోజన సౌఖ్యాన్ని, కార్యసిద్ధిని, శరీర బలాన్ని ఇస్తున్నారు. కాబట్టి ధనుసు రాశి వారికి 50% గ్రహబలంతో పాటు ఆదాయ, రాజపూజ్య సంఖ్యలు కూడా అనుకూలంగా ఉన్న కారణం చేత క్రోధినామ సంవత్సరంలో చాలా అదృష్ట రాశిగా మనం చెప్పచ్చు. అంటే 75% శుభ ఫలితాలు అందుకుంటున్నారు ధనుసు రాశి వారు. ఇక్కడ 6వ రాశిలో ఉన్నటువంటి గురువు అలాగే చతుర్థంలో ఉన్నటువంటి రాహువు అనుకూలంగా లేరు. గురుబలం ఎప్పుడైతే ఉండదో అప్పుడు విద్యార్థులు బాగా ఏకాగ్రతగా చదవాలి. అంటే మొన్నటిదాకా మే వరకు గురుబలం బాగుంది, మే నుండి బాలేదు. కాబట్టి మే నుండి చదివేటటువంటి చదువులు ఏవైతే ఉన్నాయో అవి బాగా శ్రద్ధగా చదవాలి. జ్ఞాపక శక్తి పెంచుకునే విధంగా ముందుకు సాగాలి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ సిద్ధి బాగా పెరగాలి అని అంటే గురుధ్యానంతో పాటుగా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. అలాగే ఆరోగ్యం పైన అశ్రద్ధ చేయకూడదు. కారణం చతుర్థంలో ఉన్నటువంటి ఆ రాహువు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు, కార్యనాశనాన్ని ఇస్తున్నారు, అలాగే అస్థిర బుద్ధిని ఇస్తున్నారు. కాబట్టి స్థిరమైనటువంటి బుద్ధితోటి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం అంతా గురుధ్యానంతో పాటు రాహువు యొక్క శ్లోకాలు కూడా చదువుకున్నట్లయితే ధనుసు రాశి వారికి మేలైన ఫలితాలు కలుగుతాయి. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు అత్యధికంగా సరిసమానంగా ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1.
ఇక్కడ ఆదాయ వ్యయాలు అత్యధికంగా ఉన్న కారణం చేత వచ్చినటువంటి ఆదాయాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తలు చేసుకోవాలి. అంటే ఎంతైతే వస్తుందో అంతా పోతుంది అనేటటువంటి సూచన ఇక్కడ ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా ముందుకు సాగాలి. రాజపూజ్యం 3, అవమానం 1. సమాజంలో పేరు ప్రతిష్టలు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ గ్రహబలాన్ని గనక చూసినట్లయితే మకర రాశి వారికి మే 1వ తారీఖు నుండి గురుబలం అనుకూలంగా ఉంది. చాలా చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు సౌభాగ్యాన్ని, ధనలాభాన్ని, ఆరోగ్యాన్ని, కీర్తిని వీటన్నిటిని ఇస్తున్నారు. ఇక గురువు ఇచ్చేటటువంటి ఫలితాల్లో కుటుంబ సౌఖ్యము, కర్మసిద్ధి, అంటే చేసేటటువంటి పనిలో అనుకూల ఫలితాలని ఇక్కడ గురువు ఇస్తున్నారు. అదేవిధంగా ధనలాభాన్ని కూడా సూచిస్తున్నారు. ఇక గత కొంతకాలంగా మకర రాశి వారికి ఏలినాటి శని ఉన్నది కాబట్టి ఈ ఏలినాటి శని ఆఖరి అంకంలో ఉంది. అంటే 2వ స్థానంలో ఏలినాటి శని ఉన్నది. ఏలినాటి శని వల్ల విచారము, కలహము, కార్యనాశనము, వృధా సంచారము మొదలైన ఫలితాలు ఉంటాయి కాబట్టి శని ధ్యానం చేసుకోవాలి. అదేవిధంగా కేతువు యొక్క స్థితి కూడా అనుకూలంగా లేదు భాగ్య కోణంలో. దానికి అనుగుణంగా కేతువు యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. కేతువు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు? పశు నష్టాన్ని ఇస్తున్నారు, అనవసర వృధా ప్రయాణాన్ని ఇస్తున్నారు, కార్య విఘ్నాన్ని ఇస్తున్నారు. కాబట్టి కార్యాల్లో ఎక్కడా విఘ్నాలు లేకుండా ఉండేందుకు గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే మకర రాశి వారికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మొత్తం మీద క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి 50% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ సంవత్సరంలో మకర రాశి వారు గణపతి ఆరాధనతో పాటుగా ఇక్కడ శని ధ్యానము, ఈశ్వరారాధన చేసినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు సరిసమానంగా 14. అలాగే రాజపూజ్యం 6, అవమానం 1. అంటే అధిక మొత్తంలో ఇక్కడ ఆదాయం వస్తుంది, అంతే మొత్తంలో ఆ వ్యయం కూడా ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా ముందుకు సాగాలి. పొదుపు సూత్రాన్ని పాటించాలి. పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. అంటే మనకి ఎందులోనైనా షేర్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టినప్పుడు ఎక్కువగా వచ్చింది ఆదాయం అని మన మనసు కనిపించినప్పుడు దాన్ని తీసేసుకోవడం మంచిది. లేకపోతే ఎంతైతే వెళ్ళిందో అంతా దిగుతుంది. కాబట్టి అలా లేకుండా చూసుకోవాలి. రాజపూజ్యం 6, అవమానం 1. సమాజంలో పేరు ప్రతిష్టలు అనుకూలంగా ఉన్నాయి. గౌరవ మర్యాదలు కాపాడే విధంగా ఈ సంవత్సరం అంతా ముందుకు సాగుతుంది. ఇక గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే 4 గ్రహాల్లో ఇక్కడ జన్మరాశిలో శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. తృతీయంలో పూర్వార్ధంలో గురువు మధ్యమ ఫలితాలు ఇస్తున్నారు. అలాగే చతుర్థంలో మే తర్వాత ఉండేటటువంటి స్థితి కూడా మధ్యమ ఫలితాన్ని సూచిస్తోంది. ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తం మీద చూసినట్లయితే గ్రహబలం తక్కువగా ఉంది. ఎప్పుడైతే గ్రహబలం తక్కువగా ఉంటుందో ఆచితూచి ముందుకు సాగాలి. 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి. వ్యాపారస్తులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. పెద్దల ఆశీర్వచనం తీసుకుంటూ మీ కార్యాల్లో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కారణం ఏంటంటే 4 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. కారణం జన్మరాశిలో ఉన్నటువంటి శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు ఆరోగ్య రీత్యా. అలాగే ఆర్థికంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మోసం చేసేటటువంటి వారు మన పక్కనే ఉంటారు, దాన్ని మనం గ్రహించాలి. అంటే మనం మోసపోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల్లో ఎక్కడా నిర్లక్ష్యము, అశ్రద్ధ లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కటి శుభయోగాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ కుంభరాశి వారికి గ్రహబలం తక్కువగా ఉన్న కారణం చేత గురు, శని, రాహుకేతువుల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి కూడా ఆదాయం అత్యధికంగా ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి ధనము చేతికి అందుతుంది. రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కడ గౌరవ మర్యాదలు తగ్గే విధంగా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఇక గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే తృతీయంలో గురువు, ద్వాదశంలో శని, జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో కేతువు. ఇక్కడ 4 గ్రహాలు యోగించట్లేదు కాబట్టి వీరు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కేవలం మే ముందు ఉన్నటువంటి ఆ గురుబలమే వీరిని కాపాడుతోంది. అంటే సంవత్సర ప్రారంభంలో గురుబలం ఉంది మే వరకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అదృష్టాన్ని ఆసరాగా తీసుకొని ముందుకు సాగాలి.
బుద్ధిబలంతో పనిచేస్తే కార్యసిద్ధి లభిస్తుంది. పలు మార్గాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులు ఏకాగ్రతగా చదువుకోవాలి. వివాహం కాని వారికి నిరుత్సాహం చెందకుండా వివాహ ప్రయత్నాలు బాగా ఉత్సాహంగా చేయాలి. అంటే ఎంత ఉత్సాహంగా చేస్తే ప్రయత్నం అంత బలంగా ఉంటుంది. ఫలితం ఎంత ఉత్సాహంగా మనం చేస్తే ఫలితం కూడా అంతే బలంగా వస్తుంది. ఎప్పుడైతే గ్రహబలం తగ్గుతుందో మనకి నిరుత్సాహం వెంటాడుతూ ఉంటుంది. అది లేకుండా ఎప్పటికప్పుడు బాగా ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే నవగ్రహ ధ్యాన శ్లోకాలు కూడా రోజు చదువుకున్నట్లయితే మేలైన ఫలితాలు వస్తాయి. దాంతోపాటుగా విశేషంగా శివాభిషేకము, ఈశ్వరారాధన రోజు చేసినట్లయితే అనుకూలత సిద్ధిస్తుంది.